నందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకును, అలాగే సుదూర సమీప అలాగే స్థానిక కుదాయి సమస్య మినిస్ట్రీ సంఘ విశ్వాసులైన వారందరికీ ప్రభు పేరిట నా శుభాలు. ప్రియులారా, మరి దేవుడు ప్రేమించి గతించిన కాలమంతా కృపాక్షేమాలు మనకిస్తూ తిరిగి దినం సజీవులుగా ఉండునట్లు ప్రభు మనకిచ్చిన దినదీవెన దిన ఆయుష్కాలను బట్టి సజీవులుగా ఉన్న మనందరం దేవునికి వందనస్తులమై ఉన్నాం. మంచిది. మరి ఈ సందర్భంలో సిలువలో వేలాడదీయబడినటువంటి నేరస్తులలో అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన సందర్భంలో కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి ఇద్దరు దొంగలలో ఒక దొంగకు ప్రభువు మరి పరదేశికి నిత్యజీవం యొక్క హక్కును అర్హతను ప్రభు ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది ఇదే విషయాన్ని కొంతమంది లేవదీసి మరి ఆ దొంగలలో ఒక దొంగ ప్రభు అంగీకరించి అతన్ని రక్షించుకున్నాడు కదా, అతడు బాప్తిజం పొందాడంటారా? మరి బాప్తిజం పొందలేనప్పుడు అతనికి ఎలాగా నిత్యజీవం దొరుకుద్ది? ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారే యోహాన్ చేతుల మీదుగా యోర్దాను నదిలో బాప్తిజం పొందారు కదా, అంతటి ప్రభువే బాప్తిస్వము పొందినప్పుడు మరి దొంగలలో ఒక దొంగకు బాప్తిస్వం లేకుండా ఎలాగా నిత్య జీవాన్ని ప్రభు అతనికి ఇచ్చేశారు అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి సందేహం లేక ఉద్దేశం. రెండోది, కొంతమంది బాప్తిస్వము విషయంలో కూడా కొంతమంది వెనకడుగేస్తుంటారు, లేదా బాప్తిస్వము పెద్ద అవసరమేమీ లేదు అని మాట్లాడే సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు చూస్తా. బాప్తిసం అంత ముఖ్యమేం కాదు, బాప్తిసం అంత అవసరమేమైనా ఉన్నదా? ఆ మాటకు వస్తే మరి దొంగలలో ఒక దొంగ, సిలువలో ఉన్న నేరస్తులలో ఒకడు ఏ బాప్తిసం పొందాడని వానికి ప్రభువు పరలోకం ఇచ్చాడు. కాబట్టి బాప్తిస్మేమేమి అంత ముఖ్యమేం కాదు, నీళ్ళల్లో ముంచబడి లేపబడుటే కదా, అంత అవసరత లేదు అని అనుకునేవారు కూడా మరి కొంతమంది ఉన్నారు. అందులోనే మరొక వారు ఏం చెప్తారంటే, అయ్యా బాప్తిసం పొందండి, మరి రక్షణ ఉచితమైనదే తప్ప అది నిర్లక్ష్యం చేయొద్దు, కాబట్టి రక్షణ అనేటువంటిది ఉచితమేని కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు రక్షణ పొందలేని వారికి చెప్తున్న సందర్భాలలో వారు వేసే ప్రశ్న ఏమిటంటే, మరి దొంగేం బాప్తిసం పొందలేదు కదా, నాకు అంత అవసరం అంటారా అని అంటారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దొంగ బాప్తిస్వము పొందలేదు అనేది పొందాడనేటువంటిది బైబిల్లో ఎక్కడ మనకు లేదు. అతడేం బాప్తిజం పొందేశాడనేది లేదు, కానీ పొందలేదు. అయితే నిత్యజీవం ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేటువంటిది సాక్షాత్తు సర్వాధిపతి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి చేతుల్లో అది ఉంది. ఒక వ్యక్తికి నిత్యజీవం ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేటువంటిది ప్రభు చిత్తం అది. అయితే రక్షణ పొందాలి, నీటి మూలంగా బాప్తిజం పొందాలి అనేటువంటిది ఒక నిబంధన మాత్రము ప్రపంచ క్రైస్తవులకు ఇవ్వబడింది. అంటే మానవ జాతికి ఎవరైతే మనుషులలో రక్షణ పొందుతారో వారు క్రైస్తవులుగా అంగీకరించబడతారు, లేక సమాజంలో ఆ విధంగా పేరు కలిగి ఉంటారు, వీరు క్రైస్తవులు అని. అంటే యేసు ప్రభు వారికి స్వంతమైన వారు అని అర్థం. అంటే నీటి మూలంగా బాప్తిజం పొందుట చేత. అయితే వాస్తవానికి కుడుప్రక దొంగలలో ఒక దొంగ బాప్తిజము పొందినటువంటి సందర్భాలు అయితే లేవు వాస్తవానికి బైబిల్లో మనం చూస్తే. అయితే ఇదే మాటను తీసుకొని బాప్తిజం పొందిన సందర్భం లేదు కాబట్టి మాకు కూడా బాప్తిజం అంత అవసరం అంటారా అని అంటారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదే దొంగ సిలువ మీద కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒక శిష్యుడుగా గానో, లేక ఆనాటి యోధా ప్రజలలో ఒక సామాన్యమైనటువంటి ఒక మనిషిగా అతడు ఉండి ఉన్నట్లయితే, అతడు కూడా అందరి వల్ల యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ కావాలని మిగతా వారు కోరుకున్నట్లుగానే అతడు కూడా కోరుకున్నట్లయితే గనుక అతడు కూడా ఖచ్చితంగా నీటి మూలంగా సంపూర్ణంగా బాప్తిస్వం అతడు పొందుండేవాడే. కానీ అతడు మారు మనస్సు పొందే సమయం వచ్చేసరికి అతడు ఎక్కడున్నాడంటే విడుదల లేని సమయంలో పరిస్థితిలో ఉన్నాడు. ఆయన సరైన మారు మనసు, సరైన పశ్చాత్తాపం, దేవుడు అంగీకరించగలిగే యథార్థమైన భక్తి అతనిలోనికి వచ్చేసరికి, లేక అతనిలో పుట్టేసరికి అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే తన చేతిని తాను చూసుకోలేని స్థితిలో, తన కాలును తాను చూసుకోలేని స్థితిలో, కాళ్ళు చేతులు మరి ఆ సిలువలో పెట్టబడి ఆ త్రాళ్లతో కట్టబడి విడుదల పొందలేని, బయటకు రాలేని దుర్భర స్థితిలో ఉన్నాడు. కాబట్టి
ఆ సమయంలో అతడు నిజంగానే బాప్తిజం పొందటానికైతే అవకాశం లేదు. కానీ ఈనాడు మరి చాలామంది చెప్పే మాట ఏంటి, సిలువలో ఉన్న దొంగ బాప్తిజం పొందలేంది, అతడు ఎలాగైతే మనసులో అంగీకరించాడు మేము కూడా మనసులో అంగీకరిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. అదే సిలువలో ఉన్న దొంగను మనం అడుగుదాం, అయ్యా నీవు సిలువలో ఉన్నావు కాబట్టి నువ్వు బాప్తిజం పొందలేదు, అదే కనుక నువ్వు సిలువలో లేకుండా సామాన్య మనిషిగా ఉంటే నువ్వేం చేసి ఉండేవాడు అని అదే దొంగను మనం ప్రశ్నిస్తాను. ఏమంటారు తెలుసా, అందరికంటే నేనే ముందు లైన్లో నీటి మూలంగా బాప్తిజం పొందడానికి సిద్ధపడి ఉండేవాడిని, అందరికంటే ముందు బాప్తిజం పొందేవారి లైన్లో నేనే ముందుండి నీటి మూలంగా సంపూర్ణంగా బాప్తిజం పొంది ఉండేవాడిని. కానీ నేను సిలువ మీద ఉండటాన్ని బట్టి బయటకు విడుదల పొందే అవకాశం నాకు లేదు కాబట్టి ఆ క్షణములు అటునుంచి అలాగ చనిపోయే స్థితిలో నేనున్నాను. కాబట్టి నా పశ్చాత్తాపము, నా రక్షణ అనుభవము, మారు మనసు, నాలో కలిగిన నూతన పశ్చాత్తాపం అనేది నా ప్రభు చూసి నన్ను రక్షించాడు అని ఆ దొంగ సాక్ష్యం ఇస్తాడు. కానీ అతడు బాప్తిజం పొందటానికి అవకాశం లేదు కాబట్టి దేవుడు వాడిని కనికరించాడు. మరి బాప్తిజం పొందటానికి చాలామందికి మరి ఏం పోయే కాలమో తెలియదు, కానీ నీళ్లు సిద్ధంగా ఉంటాయి, బాప్తిజం ఇచ్చే దైవ సేవకుడు కూడా సిద్ధంగానే ఉంటాడు, రెడీగా ఉంటాడు. కానీ ఎందుకో నిర్లక్ష్యపరుస్తారు. దొంగ ఏమైనా బాప్తిజం పొందాడా, మనసులో అనుకున్నాడు చాలు కదా, మనసులో పశ్చాత్తాపడాడు కదా, సరిపోద్ది కదా అంటారు. అలాంటి వారికి నేను వేసే ప్రశ్న ఏంటంటే, నిజంగానే నాకు నీటి మూలంగా బాప్తిజం ఏం అక్కర్లేదు, దొంగ ఎలాగైతే మనసులో ప్రభుని అంగీకరించాడో నేను కూడా అలా అంగీకరిస్తే అలా అంగీకరించే వ్యక్తిగా నేను ఉన్నాననే ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, దయచేసి నీకు కూడా బాప్తిజం వద్దు అని అనుకుంటే గనుక, నీకు కూడా బాప్తిజం అక్కర్లేదు, ఆ దొంగలలో ఒక దొంగ మారు మనసు పొందిన అనుభవమే నాకు ఉంటే సరిపోతుంది అనుకుంటే గనుక నీవు కూడా సిలువ ఎంచేసుకుంటే మంచిది. నీవు కూడా ఒక సిలువ ఎంచేసుకో, నీ ఇంటికాడు కానీ, మీ ఊళ్ళో కానీ, లేకపోతే మీ ప్రాంతంలో కానీ ఒక పెద్ద కొయ్య సిలువ లాంటిది చెక్కతో తయారు చేయించేసుకొని, అలాగే కాళ్ళు చేతులకు మేకులు కొట్టించేసుకొని బాప్తిజం పొందకుండా ఆ సిలువ మీద అలాగా వేలాడుతూ ఉండిపోతూ, దొంగలలో ఒక దొంగకు ఎలాగ ప్రభువు రక్షణ నిత్య జీవాన్ని ఇచ్చారో నేను కూడా అదే క్రమములో బాప్తిజం నీటి మూలంగా పొందకుండగా సిలువలో దొంగకు మారు మనసు ప్రభువు రక్షణ ఇచ్చినట్లుగానే నేను పొందుతున్నాను అని అన్నట్టు అక్షరాల అదే క్రమములో ఇక నీకు నీళ్లతో పని లేదు, బాప్తిజం ఇచ్చే సేవకుడితో నీకు పని లేదు, నిజంగా నువ్వు కూడా ఆ దొంగ వల్లే సిలువ మీద వేలాడుతూ ఉంటే గనుక నీకు బాప్తిజం అక్కర్లేదు. సిలువలో ఉన్న దొంగ వల్లే నువ్వు కూడా సిలువ వేయబడి, కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడి, రక్తాలు కారుతూ ఒకవేళ ఉంటే గనుక నీకు కూడా నీటి మూలంగా బాప్తిజం అక్కర్లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాడు అదే స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి అవకాశం లేదు. మరి మనకేం పోయే కాలం, నీళ్లు రెడీగా ఉన్నాయి, బాప్తిజం ఇచ్చే సేవకుడు రెడీగా సిద్ధంగా ఉన్నాడు. ఇటలీ పటాలమనబడినటువంటి కందాకే కింద మంత్రిగా ఉండేటువంటి ఆనాడు నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తి వెళుతున్నప్పుడు ఫిలిప్పు అతను రథం ఎక్కిన తర్వాత అతను అంటాడు కదా, అదుగో నీళ్లు, ఆటంకమేమి బాప్తిజం ఇచ్చుట కన్నప్పుడు ఉన్నపాటున ఫిలిప్పు ఆ యొక్క నపుంసకునికి బాప్తిజం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. నీళ్లు రెడీగా ఉన్నాయి, సేవకుడు రెడీగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ దొంగ కిందకు దిగి వచ్చుటకు అవకాశం లేదు, నీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, బాప్తిజం పొందడానికి అవకాశం లేదు. అతనికి బాప్తిజం ఇచ్చటానికి అక్కడ సేవకుడు ఎవడునూ ఆ స్థలంలో అక్కడ లేడు. కాబట్టి ఆ దొంగకు సిలువలో ఉండగానే మారు మనసు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి దేవుడు దానిని క్షమించాడు. వాని జీవితాన్ని చూసి ప్రభు హర్షించాడు, క్షమాపణ ప్రభు ఇచ్చాడు. మరి నీళ్లు, సేవకుడు అన్నీ రెడీగా ఉండగా బాప్తిజం పొందకుండగా కుడిపక్క దొంగైన బాప్తిజం పొందాడేటి, మనసులో అనుకున్నాడు చాలు కదా అని అనుకుంటూ నువ్వు కూడా అదే తీరులో ఉంటే కనుక మరి ఆ కుడిపక్క దొంగకు మారు మనసు ఎప్పుడు వచ్చిందంటే, సరైన పశ్చాత్తాపం, వాడికి పరలోక అర్హత, నిత్యజీవ అర్హత ఎప్పుడు వచ్చిందంటే సిలువ మీద ఉండగా వచ్చింది. కాబట్టి బాప్తిజం వద్దు అనుకునేటువంటి వాళ్ళు కూడా దయచేసి మీరు కూడా సిలువ ఎంచేసుకొని అలా ఆ విధంగానే ఒకళ్ళ కాళ్ళు చేతులు యేసు ప్రభు వారిలాగా మేకులు కొట్టించేసుకొని రక్తం కారుతూ ఆ సిలువ మీద ఒకళ్ళు చచ్చిపోతే కనుక సంతోషం. అలాంటి వారికి భౌతికంగా నీళ్ల ద్వారా ప్రభు ఇచ్చిన నిబంధన నెరవేర్చవలసిన అవసరత లేదు. బాప్తిజం పొందకుండగానే వారికి దొంగల్లో ఒక దొంగకు నిత్యజీవం దొరికినట్లు దొరుకుద్ది. కానీ మనం సిలువ ఎంచుకోలేదు కదా, మనం సిలువలో వేలాడుతూ లేం కదా, మనం మనుషులుగా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం కదా.
ప్రభు ఇచ్చారు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేసి ప్రభువు తన యొక్క లేఖనాలలో ప్రభువు తెలియపరచటం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ యొక్క దొంగ గురించినటువంటి చరిత్ర కొంత తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. అసలు ఈ కుడి ప్రక్క బాప్తిజం పొందలేదు కదా అని అనేవారు చాలామంది ఉన్నారు. కానీ చరిత్ర ప్రకారం అతడు బాప్తిజం పొందాడనే విషయాన్ని ఇప్పుడు నేను తెలియపరచబోతున్నాను. అదే ఈ యొక్క అంశానికి మూలాంశం. బాప్తిజం పొందలేదు కదా అని చాలామంది అంటున్నారు. సరే, అతడు బాప్తిజం పొందాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు ఎలాగ అనేటువంటిది కొంత వివరణ ఇస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత దాదాపు ఆయనకి 2 సంవత్సరాలు లోపు వయసు ఉన్న సందర్భంలో ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ను పరిపాలన చేసే రాజు అయినటువంటి హెరోదు చక్రవర్తి 2 సంవత్సరాల లోపులున్న పిల్లలందరినీ కూడా చంపించేయమని, నేనే యూదులకు రాజును, వేరొక రాజు నాకు మరలా ఈ దేశంలో పుట్టటమా, కాబట్టి ఎవరు ఆ యూదుల రాజు, కాబట్టి 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపించేయండి అంటాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సైనికులందరూ కూడా బయలుదేరి యెరూషలేము, తర్వాత యూదయ, తర్వాత బెత్లెహేము మొదలగు ప్రాంతాలలో యూదులు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడైతే ఉన్నారో వారి అడ్రస్ ప్రకారంగా వారు ఉంటున్న గ్రామాల్లోకి వెళ్ళి, వారు ఉంటున్న ఊళ్ళల్లోకి వెళ్ళి ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళని బ్రతికినిస్తూ మగపిల్లలను, అది కూడా 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ కూడా చంపించేయడం జరుగుతూ వచ్చింది. మరి ఆ సందర్భంలో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది 2 సంవత్సరాల లోపులో ఉన్న పిల్లలు మరి ప్రభు కొరకు హతసాక్షులుగా వారు చనిపోయారు మనకైతే తెలియదు. కానీ చాలామంది పిల్లలను తల్లిదండ్రులు పోగొట్టుకొని రోదన ధ్వని చేశారు. అదే సమయంలో ప్రభు యొక్క నిబంధన నెరవేర్చడానికి, మానవాళికి విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అవసరం కనుక ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు సజీవుడిగా బ్రతుకుండాలి. కాబట్టి ఆ సందర్భంలో దేవదూత యోసేపునకు మరియలకు చెప్పిన విషయం ఏంటంటే, చూడండి, 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా హెరోదు చక్రవర్తి చంపించబోతున్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఉన్నపాటున ఆ శిశువును, ఆ పిల్లవాడిని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు తీసుకొని ఐగుప్తునకు వెళ్ళిపోండి అంటారు. ఈజిప్టు దేశానికి ఐగుప్తునకు వెళ్ళిపోండి అంటారు. ఆ మాట చెప్పడంతో యోసేపు అలాగే మరియా అప్పుడే దాదాపు 1.5 సంవత్సరాల పైబడి 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని, అలాగే దారి మధ్యలో కావాల్సిన కొన్ని ఖర్చులకు కావాల్సిన కొంత ధనాన్ని, అలాగనే కావలసిన కొంత తినుబండారాలను మొదలగు వాటన్నిటిని కూడా సిద్ధపరచుకొని వారు వెళ్ళటం జరుగుతుంది. చరిత్ర ప్రకారం చూస్తే జాగ్రత్తగా వినండి. తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు కదా, మరియను యేసు ప్రభు వారికి కానుకలు ఇవ్వటం జరుగుద్ది. వారు తీసుకొచ్చినప్పుడు ఏమి పట్టుకొచ్చారంటే, ఒకటి బంగారము, రెండవది బోళము, మూడవది సాంబ్రాణి. అవి తీసుకొచ్చి ప్రభు వారికి ఇచ్చారు ఆ తూర్పు దేశపు జ్ఞానులు. తర్వాత వారు త్రోవన వారు ప్రభు చెప్పిన మాట ప్రకారం వేరే త్రోవను వారు వెళ్ళిపోయారు. వెంటనే ఈలోగా ఒక ప్రకటన ప్రారంభమైంది, 2 సంవత్సరాల లోపల పిల్లలను చంపేయమని. అప్పుడు ఉన్నపాటున వాళ్ళకి దారి మధ్యలో కేవు ఖర్చులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరియమ్మకి, యేసు ప్రభు ఇక యోసేపుకి ఏ తూర్పు దేశపు జ్ఞానులే బంగారమును, బోళమును మొదలగు సాంబ్రాన్ని పట్టుకొని వచ్చారో వాటిని మూటల కింద కట్టుకొని దారి మధ్యలో వీటి ద్వారా మనం జీవనాపాధి, అంటే దీని ద్వారా మనం పోషించబడాలి, మనం వెళ్ళి ఎంతకాలం ఈ ఐగుప్తు దేశంలో ఉండాలో మనకు తెలీదు, హేరోదు రాజు చనిపోయే వరకు మీరు అచ్చటనే ఉండండి, అతడు చనిపోయిన తర్వాత మరలా మీకు చెప్తాను, అప్పుడు మరలా మీరు స్వస్థలానికి అనగా గలిలయలోని నజరేతు అనే ఊరికి తిరిగి మీరు వచ్చేదరు, అప్పటి వరకు మీరు ఐగుప్తు దేశంలో ఉండవలసిందే అని చెప్పి దూత చేత యోసేపు మరియలకు ప్రేరేపించబడటం జరుగుద్ది. దూత చెప్పారు. అప్పుడు ఏ తూర్పు దేశపు జ్ఞానులు బంగారమును, బోళము, సాంబ్రాన్ని తెచ్చారో ఆ వాటి సరుకులను అవన్నీ చక్కగా మూటలు కట్టుకొని మరి ప్రయాణం కొరకు కొంత కావాల్సినటువంటి వస్త్రాలు ఇవన్నీ సిద్ధపరచుకొని ఆ మరియా, యోసేపు ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళటం జరిగింది. ఎక్కడి నుంచి బయలుదేరారు వారంటే గలిలయలోని నజరేత్ అనేటువంటి ఊరు నుండి బయలుదేరారు. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క దొంగలలో దొంగ ఎప్పుడు బాప్తీసం పొందాడనే వివరణ మీకు ఇస్తున్నాను.
అలాగ వారు వెళుతూ వెళుతూ ఉండగా వారు నజరేతు నుండి గలిలయ ప్రదేశం నుండి దాటుకుంటూ ఈజిప్టుకి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి రావటానికి వారి అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు పట్టింది కదండి. వాస్తవానికి 40 రోజులు ప్రయాణం చేయగలిగేంత దూరం కలిగిన ఆ ప్రదేశము వారికట చుట్టూ తిరిగి రావటాన్ని బట్టి 40 సంవత్సరాలు పట్టిందని కూడా వాక్యంలో రాయబడింది. అంటే మొత్తం మీద కొన్ని నెలలు తరబడే వారు ప్రయాణం చేయాలి. దారి మధ్యలో తినుకుంటూ వెళ్ళాలి, ప్రాణాన్ని పోషించుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇలాగ వారు బయలుదేరి వెళుతుంటుంటే దారి మధ్యలో ఏం జరిగిందంటే ఒక రాత్రికాల సమయమున వారు విశ్రాంతి పొందటానికి వారితో ప్రయాణం చేస్తున్న గాడిదలను ఒక చోట పెట్టి వారు విశ్రాంతి పొందుదామని ఒక చోట కొంత బాగున్న ప్రదేశం చూసుకొని వారు తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక సుదూరము నుండి ఒక దివిటి వంటి ఒక కాగడ, ఒక వెలుగు వారికి ప్రకాశిస్తూ ఆ వెలుగు మరి కాస్త దగ్గరికి రావటం జరిగింది. ఏమిటి ఇంత దివిటి పట్టుకునే కాగడ అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక గజె దొంగ. అతడు ఒక గజె దొంగ. ఇతడు చేసే పని ఏమిటంటే గొప్పవారి దగ్గర నుండి కొట్టి లేక దోచుకొని తన వాళ్ళైనటువంటి వాళ్లకు తరచుగా పెడుతుండేవాడు. తద్వారా ప్రజలలో కొంత మన్నను కూడా పొందేటువంటి వాడు ఆ గజె దొంగ. ఆ గజె దొంగ సందర్భంలో యోసేపును మరియలను బెదిరించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి బంగారం, ఏ తూర్పు దేశపు జ్ఞానులు బంగారం తెచ్చారో ఆ బంగారము అలాగే బోళము, సాంబ్రాణి అవన్నీ మూటలు కట్టుకొని, అలాగే కొంత వస్త్రాలు ఇవన్నీ మూటలు కట్టుకొని వాళ్ళ దగ్గర కాస్త 4 రూపాయల డబ్బులు ఆ డబ్బులు ఇవన్నీ పట్టుకుని బయలుదేరి వచ్చారు కదా. ఈ దారి మధ్యలో ఈ దొంగ వారి దగ్గర ఉండేటువంటి వాటిని దోచుకునే ప్రయత్నం చేయటం జరుగుద్ది. నేను చెప్పే మాట బైబిల్లో కాదు, బైబిల్లో అయితే మనకు అది లేదు. కానీ ఆనాడు జరిగిన వాస్తవాలు లేకపోతే హిస్టారికల్ చరిత్రని మీకు తెలియపరుస్తున్నాను. ఒక యోధా చరిత్రకారుడు చెప్పిన వాస్తవాన్ని మీకు చెప్తున్నాను. అయితే అతడు వాటిని బలత్కారంగా దోచుకునేటువంటి ప్రయత్నంలో మరియా పెద్దగా కేకలు పెడతాది. ఓడిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఈ బంగారము వెండి మీరు తీసేసుకోండి, ఈ బంగారము బోళం సాంబ్రాన్ని తీసుకోండి, నేను ఈ బిడ్డను మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డ, ఈ బిడ్డను ఇవ్వదలుచుకోలేదు అని అన్నప్పుడు వాడు చాలా పెద్దగా భయపెట్టే సమయానికి మరియ పెద్దగా కేక వేయటం జరుగుతుంది. ఆ కేక వేసేటువంటి సందర్భంలో ఆ ప్రక్కనే మరొక స్త్రీ పరిగెట్టుకుంటూ ఒక దివిటిని వెలిగించుకుని ఆమె కూడా పరిగెట్టుకుంటూ మరియ యోసేపులు ఆ గజె దొంగ ఉన్న చోటుకి రావటం జరుగుద్ది. ఎవరి స్త్రీ అనంటే ఆమె ఎవరో కాదు, ఆ గజె దొంగకు భార్య. వారు ఉంటున్న ప్రదేశం ఎక్కడో కాదు, ఆ మూలనే ఏదో ఒక చోట వారు తలదాచుకుంటున్నారు. అయితే దగ్గరికి రావడంతో వడిలో ఉన్న బిడ్డను చూసింది ఆ స్త్రీ, మరియను చూసింది, యోసేపును చూసింది. వెంటనే తన భర్త వైపు కళ్ళు ఎర్రజేసి, ఏమయ్యా, ఏదో గొప్పవారి దగ్గర నువ్వు కొట్టి మాకు పెడుతున్నావు, ఇక్కడున్న కొంత భేదవాళ్ళకి పెడుతున్నావు అంటే అనుకోవచ్చు, ఇలాంటి అమాయకుల దగ్గర నువ్వు దౌర్జన్యం చేసి దోచుకునేది అని చెప్పేసి అతన్ని గద్దించి అతన్ని మందలించి అంటది, అమ్మ మీరేం భయపడకండి, ఆడెవడో కాదు, ఆడు నా భర్తే. ఇలాగ దారిపోయిన వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నన్ని దోచుకోవడం వీడికి అలవాటు అయిపోయింది. అలా దోచుకుంటూ మాకు పెడుతూ ఉంటుంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెడుతుంటాడు. ఏదో ప్రజల మధ్యలో దేవుడు అనిపించుకోవాలని ఏదో గొప్ప వాళ్ళ దగ్గర దోచుకుని దిగొచ్చి మాలాంటి బేదలకు పెడుతుంటుంటాడు అని చెప్పి సర్లేవయ్యా అని చెప్పేసి అతన్ని కాస్త మందలించి గద్దించి, ఈ రాత్రి వేళ ఇక్కడ మీరేం పడుకుంటారమ్మా, ఈ అరణ్యంలో కొంత జంతువులు కూడా తిరుగుతులాడుతుంటాయి, నా ఇంటికి వచ్చి మీరు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసేసి ఆ గజె దొంగ యొక్క భార్యయే యోసేపును మరియను వడిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని తన స్వస్థలానికి ఆ ప్రక్కనే ఉన్న చిన్న గుడిసెలోకి, ఒక గుడారంలోకి తీసుకొని వెళ్ళటం జరుగుద్ది. ఈలోగా ఆ స్త్రీ మరియా కొంత సంభాషణ కూడా చేసుకోవటం జరుగుద్ది. ఆ సంభాషణ చేసుకోవటం, ఆవిడ ఏదో కాస్త పెట్టటము, ఆ రాత్రి వారు భుజించటం, అంతటా రాత్రి విశ్రాంతి తీసుకోవటం జరుగుతుంది. ఉదయం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ లేచి యోసేపు లేచి అలా కూర్చుంటారు. లోపల నుండి ఈ స్త్రీ తన కడుపును పుట్టినటువంటి చంటి బిడ్డను తీసుకొని బయటికి తీసుకొస్తుంది. ఆ బిడ్డ లోపల నుండి రావటమే ఏడ్చుకుంటూ ఆ తల్లి తన బిడ్డను తీసుకొస్తుంది. అంటే గజె దొంగ యొక్క కుమారుడు అనమాట. తీసుకొచ్చిన తర్వాత
ఆ పిల్లవాడి యొక్క దేహమంతా కూడా ఒక రకమైనటువంటి వ్యాధితో ఉంటాడు. ఆ బిడ్డను చూసి తన తల్లి ఏడుస్తూ అంటది, ఎంతన్నా దేవుడు దేవుడేనమ్మా, దేవుడు న్యాయమైన దేవుడు, నా భర్త దుర్మార్గుడు కాబట్టి అందుకు తగినటువంటి కొడుకునే మాకు ఇచ్చాడు. చూసారా నా బిడ్డ యొక్క శరీరం మీద ఉన్న రోగం ఏంటో చూసారా, ఇది నా బిడ్డ పరిస్థితి, ఎంతన్నా మీరు దేవుని బిడ్డలు కనుక కాబట్టే దేవుడు మీకు ఎంత అందమైనటువంటి స్వరూపం కలిగిన బిడ్డను మీకు ఇచ్చాడో చూసారా అనేసి ఆ తల్లి కాస్త కన్నీళ్లు కార్చుకొని తన బాధను వ్యక్తపరుచుకుంటుంది మరియతో యోసేపులతో. అప్పుడు మరియ ఒక మాట చెప్తుంది, ఏమిటంటే, అమ్మా నేను ఒక మాట చెప్తాను విను, ఇతడు నా కుమారుడే కానీ నిజానికి నా కుమారుడు కాడు, దేవుడు మానవాళికి విమోచన కొరకు ఇచ్చినటువంటి దైవ కుమారుడు నా కుమారుడు. అయితే నా కుమారుడును స్నానము చేయించిన నీళ్లలో నీ బిడ్డను ఆ నీళ్లతో కడుగుమో, నీ కుమారుడు కూడా బాగుపడతాడు అని చెప్పేసేసి ఆ బిడ్డను మరియ తన చేతులతో ఎత్తుకొని ప్రభువారికి స్నానము చేయించినటువంటి ఆ నీళ్ల తొట్టిలోనే ఆ బాలుడుగా ఉన్న చిన్న బిడ్డకు నా బిడ్డను ముంచి కడగటం జరుగుద్ది. అద్భుతం ఏంటంటే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి రోగం చూస్తుంటుండగానే ఆ రోగం మొటుమాయమైపోతుంది. వెంటనే ఆ సమయంలో గజ దొంగ ఉదయాన్నే వాడు బయలుదేరి తెల్లవారుజామున ఎక్కడికి పోయాడో లేక రాత్రే రాలేదో కానీ ఈమె మాత్రమే ఉంది, ఒకే కన్నీళ్లు కారుస్తూ ఆ బిడ్డను బట్టి ఆ తల్లి ఎంతో ఆనందభరితురాలే, సంతోషమైపోయి అటు ఇటు తన భర్త కొరకు ఎదురు చూస్తున్న సమీపంలో తన భర్త ఉండడు. అప్పుడు యోసేపు అంటాడమ్మా, మా ప్రయాణానికి సమయమైంది, మరి మేము వెళతాము, మరల ఇదే త్రోవను మరలా మేము రాగలిగితే కనుక మరొక పర్యాయం నిన్ను మేము మనం కలుసుకుందాము, మరి మేము వెళ్ళిపోతాము అని చెప్పినప్పుడు ఆ తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకుని వారిని పంపించటం జరుగుతుంది. ఆ విధముగా ఆ పసిబిడ్డను యేసు ప్రభు వారిని కడిగినటువంటి ఆ యొక్క జలములలో ఆ బిడ్డను కూడా ఆ తల్లి ముంచి కడగటం జరుగుద్ది. ఆ తర్వాత వారి త్రోవను వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత గజ దొంగ అనబడిన వాడు రావటం జరుగుద్ది. ఆ పిల్లవాడు తండ్రి బిడ్డను చూసి ఆశ్చర్యపోతాడు, అయ్యో ఇంత గొప్ప మహిమ ఉన్నదంటే నేను చాలా దుర్మార్గుడిని, నేను చాలా అన్యాయంగా ప్రవర్తించాను. వారు ఎటు వెళ్ళారు అంటే ఐగుప్తు దేశానికి వెళ్తారని ఇదే త్రోవను వెళ్ళారంటే కొంత దూరం వరకు మొత్తం మీద ఆ తర్వాత వాడు ప్రయాణం ఏదో చేయటం జరుగుద్ది. నాకు వారు కనబడలేదని చెప్పేసి ఆ గజ దొంగ తిరిగి వెనక్కి వచ్చేయటం జరుగుద్ది. ఈలోగా ఇంటికి వచ్చేసరికి ఆ పిల్లోడు చక్కగా ఆనందంగా ఆడుకోవటం సంతోషించటం జరుగుద్ది. ఇలాగ కొంతకాలం ఉన్న తర్వాత ఆ పిల్లవాడు ఎదిగి నడుస్తున్నటువంటి రోజులు, పరుగులెడుతున్న రోజులు, అలాగే తల్లిదండ్రులకు చక్కని బిడ్డగా ఎదుగుతున్న రోజుల్లో తల్లికి జబ్బు చేస్తారు. ఆ పిల్లవాడి యొక్క తల్లికి జబ్బు చేసిన తర్వాత ఆ తల్లి మరణ స్థితిలో ఉండగా చెప్పుద్ది, బాబు జీవితంలో ఎప్పుడైనా నీకు అవకాశం దొరికితే ఆ బాలుని పేరు యేసు అని చెప్పింది ఆ తల్లి. ఆ బిడ్డను కడిగిన నీళ్లలో నిన్ను కడిగితే నువ్వు బాగుపడ్డావు కాబట్టి ఎప్పుడైనా నీ జీవితంలో అవకాశం దొరికితే ఆయన ఒక్కసారి నువ్వు కలుసుకో కుమారా, ఆయనతో ఒక్కసారి నువ్వు కలుసుకో బిడ్డ. మరి నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నువ్వు బాగుపడ్డావు, నీ శరీరం ఆరోగ్యవంతంగా ఉంది అన్నట్టు దీనికి కారణం ఆ మహానుభావుని కడిగినటువంటి జలములలో నిన్ను కూడా ముంచి కడిగితే నువ్వు బాగుపడ్డావు కొడుకా అని చెప్పేసి ఆ తల్లి మంచం మీద జబ్బుతో ఉంటూ కొంతకాలం అయిన తర్వాత తల్లి కాలం చేస్తుంది, తల్లి చనిపోయింది. ఇక మిగిలిందల్లు ఎవరంటే ఆ పిల్లవాడికి తండ్రే మిగిలాడు. ఆ తండ్రి ఎవరంటే గజ్జు దొంగ. ఇక తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు. తండ్రి యొక్క అలవాట్లు మంచివి కావు. తండ్రి పెంపకంలో ఆ పిల్లవాడు పెరుగుతూ చిన్నప్పటి నుండి వాడిని యుద్ధం చేసేవాడు గాను, కత్తి దూసేటువంటి వాడు గాను, దొంగతనాలు చేసేవాడు గాను, ఒక దోపిడీదారుగా, చివరికి ఒక గజ దొంగగా ఆ తండ్రి తన కొడుకుని అలాగ మార్చేసుకోవటం జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత తండ్రి కూడా అనారోగ్యం చేత ఈ గజ దొంగ అనబడిన వీడు కూడా చచ్చిపోవడం జరుగుతుంది. ఇక మిగిలిందల్లా ఎవరంటే ఆ పిల్లవాడు. ఇక ఆ పిల్లవాడు బ్రతుకుదేరు కొరకు ఏం చేస్తాడంటే ఇక దొంగగా మారిపోయి ఎవరైతే ధనవంతులు ఉంటున్నారో వారి ఇళ్ళకెళ్ళి దోచుకోవటం తినటం ఇలా గడుపుతూ మొత్తం మీద వాడు పెరిగి పెద్దవాడై దాదాపు వాడికి కూడా 30 సంవత్సరాల పైబడి వయసు వాడికి కూడా వచ్చేయటం జరుగుద్ది. చివరికి అదే పిల్లవాడు పెరిగి పెద్దవాడై గజ దొంగగా మారిపోయిన కాలములో మొత్తం మీద ఎన్నోసార్లు తప్పించుకున్న వాడు ఒకానొక రోజు మొత్తం మీద రోమా సైనికులకు వాడు పట్టబడటం జరుగుద్ది. నరహంతకుడుగా వాడు పట్టబడ్డాడు. ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళి కావలిలో అంటే వాడిని చెరలో ఉంచి వాడికి తీర్పు తీర్చటం కూడా జరుగుద్ది.
వీడిని మొత్తం మీద వీడికి సిలువ శిక్ష విధించాలని చెప్పి ఆనాటి రోమా ప్రభుత్వం వాడికి శిక్ష కూడా అమలుపరచడం కూడా జరిగింది. ప్రియులారా, సరిగ్గా పస్కా పండుగ దినాన యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినటువంటి ఆ సమయంలోనే వాడిని కూడా సిలువ వేయటానికి, వాడితో పాటు మరొక వ్యక్తిని కూడా అదే రోజు సిలువ వేయటానికి నిర్ధారించబడ్డారు. యేసు ప్రభు వారిని రాత్రి పట్టబడ్డారైనా ఉదయం వరకు తీర్పు తీర్చారు. ఉదయం 6 గంటలకు ఆయన వీపు భుజము మీద కొయ్యమ్రాను సిలువను మోపడం జరిగింది. అలాగే మరొక 2 దొంగలను కూడా ఆ సిలువ శిక్షకు సిద్ధపరచడం జరుగుతుంది. మొత్తం మీద ఆ ముగ్గురిని కూడా తీసుకొని వెళ్ళి యేసు ప్రభువారిని ఆ ఇరుప్రక్కల 2 దొంగలను తీసుకొని వెళ్ళి మొత్తం మీద గొల్గతా అనబడినటువంటి కపాల స్థలములలో ఇరువురిని కూడా సిలువేయటం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ మా యొక్క గజ్జి దొంగ చిన్నప్పుడు యేసు ప్రభువారి జలములతో మరి కడగబడ్డ తర్వాత బాగుపడినటువంటి ఆ పిల్లవాడు అప్పటి వరకు కూడా ఆయనే యేసు ప్రభువారి సంగతి తెలియదు. ఎవరో నేరస్తుడట, ఆయన పేరు యేసట. ఎందుకంటే ఆ రోజుల్లో యేసు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అందుకే పౌలు ఎక్కడైనా ప్రసంగం చేసినప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము, అలాగనే నజరేయుడైనటువంటి పునరుద్ధానుడైన యేసునే మేము ప్రకటిస్తున్నామని చెప్తూ రావడానికి కారణం ఏంటంటే యేసు అనే పేరు కలిగిన వారు ఆ ప్రాంతాల్లో అక్కడక్కడక్కడ కూడా ఉన్నారు. సరే, ఆ కారణాన్ని బట్టి సాక్షాత్తు నన్ను నీళ్లలో కడిగిన యేసు ఇతడే, నన్ను కడగబడిన తర్వాత నేను ముంచబడి కడగబడి బాగుపడ్డా నేను బాగుపడ్డానికి కారణం ఈయన సంగతి కొంత సమయం వరకు వాడికి తెలియకపోయినా, అయితే ఆయన పలుకులు విన్న తర్వాత తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటూ ప్రతి సందర్భంలో తండ్రి 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 అని అంటూ ఆయన మాట్లాడు ఆ సందర్భాన్ని చూసిన తర్వాత ఆయనను వెంబడించిన అనేక మంది యూదులు అక్కడ చాలామంది కన్నీళ్లు కార్చడం జరిగింది. సమీపములో ఆయనతో పాటు తల్లైన మరియా, అలాగునే యోహాను సిలువకు చాలా దగ్గరలో వారు ఉండటము, ఆ సందర్భము వాడు కన్నులారా చూశాడు. ఆ దొంగలలో ఒక దొంగ సరిగ్గా వాడు చనిపోయేటువంటి సమయానికి అప్పుడు తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. బాబు, జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు బ్రతుకుంటుండగానైనా దేవుని దయ నీ మీద ఉంటే గనుక నీ తల్లిగా నేను చెప్తున్నాను, యేసు అనేటువంటి ఆయన కలుసుకో బాబు, ఆయన లోకరక్షకుడని వాళ్ళ తల్లి చెప్పింది. నిజంగా ఆయన లోకరక్షకుడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుణ్ణి కడిగిన నీళ్లలో నిన్ను ముంచితే నువ్వు బాగుపడ్డావు. అసలు నువ్వు చనిపోతావు అని అందరూ అన్నారు. అనారోగ్యంతో నువ్వు పుట్టావు, రోగపీడితుడుగా ఉన్నావు, అసలు బాగుపడ్డా నీ దగ్గర అవకాశాలు లేవు. అలాంటిది ఆ మహానుభావుడిని కడిగిన నీళ్లలో నిన్ను ముంచి లేపేసరికి నీ దేహమంతా బాగుపడ్డాది అని అంటే నిజంగా మహానుభావుడు లోకరక్షకుడే, మానవులకు విమోచనం ఇవ్వటానికి వచ్చిన వాడే. కాబట్టి బ్రతుకుంటే జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి ఆయన ఎదుర్కో, ఆయన కలుసుకో, ఆయనతో మాట్లాడు అనేసి ఆ తల్లి చిన్నప్పటి నుంచి ఆ మాటలు చెప్పిన ఆ విషయాలు కొంతకాలం ఇంత అతను మర్చిపోయాడు, గజ్జి దొంగగా మారిపోయి. సరాసరి మరణానికి దగ్గరికి వెళ్ళిక నేను చనిపోతాను, ఇక బ్రతికే అవకాశం నాకు లేదు, ఇంతటితో నా జీవితం ముగించబడుతున్న సమయంలో తల్లి చెప్పిన మాటలు గుర్తుకి రావటము, అక్కడున్న సైనికులు అంటున్నారు, యేసు నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ శిలువ మీద నుండి కిందకు దూకుము అని ఎప్పుడైతే అన్నారో, యేసు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ శిలువ మీద నుండి కిందకు దుకుము, అప్పుడు మేము నిన్ను నమ్ముదాము దేవుని కుమారుడును అని అన్నారో, ఆ మాటకు వెంటనే వీడు హృదయం బ్రద్దలైంది. తల్లి చెప్పింది, ఆయన దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుడును స్నానం చేయించిన జలములలో నిన్ను కడిగితే నువ్వు బాగుపడ్డావు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పింది. వెంటనే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు, ఎంతోమందిని బ్రతికించావు కదా, మరి ఎంతోమంది గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చావు కదా, ఎంతోమంది చచ్చిన వారిని బ్రతికించావు కదా, మరి ఇప్పుడు నువ్వు శిక్షలో ఉన్నావు కాబట్టి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు శిలువ మీద నుండి దూకుమన్న మాటలు వెంటనే వాడి బుర్రలో పనిచేశాయి. ఎంతోమంది నువ్వు బ్రతికించావు కదా, ఎంతోమంది రోగులను నువ్వు శుద్ధిపరిచావు కదా, నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దూకుమని చెప్పి అక్కడున్న వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా దేవదూషణ చేయొచ్చు ఆ విధమైన మాటలు పలుకుతున్న సందర్భంలో ఇప్పుడు ఆ యొక్క గజ్జి దొంగకు మారు మనస్సు కలిగింది. అప్పుడు గుర్తించాడు, ఇంతకీ మహానుభావుని కడిగిన నీళ్లలోనే ఒకప్పుడు నేను కూడా ముంచబడ్డాను, ఈ మహానుభావుని వాళ్ళ తల్లి కడిగిన నీళ్లతో నన్ను కడిగితేనే నేను కూడా బాగుపడింది,
నా తల్లి ఎన్నోసార్లు చెప్పింది, జీవితంలో బ్రతుకుండగా ఎప్పుడెన్నోసార్లు నువ్వు కలుసుకోరా ఆయనతో మాట్లాడరా అంటే, మరణస్థితిలో ఉండి ఇప్పుడు నేను ఆయన కలుసుకోగలిగానా? నేను మరణస్థితిలో ఉన్నాను, ఆయన కూడా మరణస్థితిలో ఉన్నారు. ఈ సమయంలో నేను ఆయన కలుసుకోగలిగే అవకాశం నాకు ఇప్పుడు దొరికిందా అని చెప్పి చాలా పశ్చాత్తాపుడై చాలా కన్నీళ్లు కార్చి మరొక దొంగతో అంటున్నాడు, మనం చేసిన నేరాలకు ఈ శిక్ష మనకు తగినదే. ఇతడు ఏ దోషము ఏ పాపము చేయలేదని నేను ఎరుగుతున్నాను. ఈయన ఏమిటో నాకు అర్థమైపోయింది, ఈయన జీవాధిపతి అయినటువంటి ప్రభువు అని చెప్పి వాడు పశ్చాత్తాపడి వాడు అంటున్న మాట ఏమిటంటే, ఆ లూకాసు వార్తలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది 23వ అధ్యాయము 39వ వచనము నుండి, వ్రేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము అని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి నీవు భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందియున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వానితో అనెను. చూసారా ప్రియులారా? వాస్తవానికి చాలామంది అంటారు దొంగ బాప్తిజం పొందలేదు కదా. నిజమే, మనకి ఇక్కడ అక్షరార్థంగా బాప్తిజం పొందినట్లు లేదు. కానీ హిస్టారికల్ చరిత్ర ప్రకారంగా చూస్తే ఇప్పుడు యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత చరిత్ర ఇంత పుస్తకమే ఉంది. అంటే మనం చదివితే ఒక మత్తయి సువార్త అనుకుంది ఇంత ఉంది. అందులో ఆయన 12 సంవత్సరాల వయసు వరకు కనబడతారు, తర్వాత 30 సంవత్సరాల వయసు కనబడతారు. మరి మిగతా సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొంతమంది అజ్ఞానులు అంటారు, భారతదేశానికి వచ్చాడు, భారతదేశంలో ఇక్కడ ఉన్న బౌద్ధ విద్యలు నేర్చుకున్నాడు, హిమాలయ పర్వతాల్లో ఆయన సంచరించాడు, ఇక్కడే ఆయన జీవితంలో చాలా అనుభవాలు నేర్చుకుని మరలా ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయారు అనేటువంటి వదంతో ఆ యొక్క ఉద్దేశము కొంతమంది తెలియపరచడం జరిగింది. అలాగుననే మరికొంతమంది ప్రపంచ మేధావులను చెప్పుకునేటువంటి అజ్ఞానులు కూడా యేసుక్రీస్తును కొంతమంది ఆడపిల్లగా కూడా వర్ణించారు. అసలు యేసుప్రభు అనేటువంటి ఆయన సాక్షాత్ మగ వ్యక్తి కాడు, ఆడపిల్ల అని కొంతమంది అన్నారు. మరికొంతమంది అన్నారు యేసుక్రీస్తు ఆ యొక్క ఏ దేశం అంటే అరబ్బు దేశానికి సంబంధించిన ప్రక్కనే ఒక సైనికుని ఇంట్లో పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు అనే ఒక వదంతి కూడా కలదు. తర్వాత యేసుక్రీస్తు వారి విషయంలో కొంతమంది చాలా తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఒక సైనికుని ద్వారా తల్లి అయినటువంటి మరియమ్మ, ఆ సైనికుడి ద్వారా యేసు ప్రభు వారు పుట్టారు అనేటువంటి ఒక అక్రమ సంబంధానికి కూడా అంటకట్టడం కూడా జరిగింది. తర్వాత యేసుక్రీస్తు ఇంకెవరంటే జపాన్ దేశం సంబంధించిన వాడు ఒకడని, మరొకడేమో లేదు ఆఫ్రికా దేశం సంబంధించిన వాడు ఒకడని, మరింకొకరేమో ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వాడు ఒకడని, ఇలాగ ఒకటి కాదండి, రకరకాలైనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చాలా చెడ్డ ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఒక విషయం, అందరూ ఒక వ్యక్తిని మంచి వ్యక్తి అని అన్నప్పుడు ఎందుకో తమలో మంచి లేని వారు అవతల వ్యక్తి మంచి అనేటప్పుడు మిగతా వారు సహించలేరు. ఇతనికి ఆ క్రేజ్ ఎందుకు ఉండాలా, ఇతనికి ఆ గొప్పతనం ఎందుకు వచ్చేయాలా, మేమాత్రం ఏం తక్కువ అని చెప్పేసేసి చూడండి, ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మీద ఎప్పుడు పగ పెట్టుకుంటాడు. గెలిచిన వాడు ఎలాగా గెలిచాడు కాబట్టి వాడు ఎవడి మీద పగ పెట్టుకోడు. ఎందుకంటే వాడు గెలిచాడు కాబట్టి నవ్వుకుంటూ వాడు బహుమానం చేత్తో పట్టుకొని వాడికి ఈబైన బహుమానం పట్టుకుని వాడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. ఎటొచ్చి ఓడిపోయిన వాడే ఆ బహుమానం పొందినటువంటి ఆ గొప్ప వ్యక్తిని, గెలిచిన వాడిని ఏదో ఒక రోజు దెబ్బతీయాలి, అతన్ని ఏదో ఒక రోజు ఏదో ఒక మాట అనాలి, అతన్ని నవ్వులు పాలు చేయాలన్న ఉద్దేశం ఎప్పుడు కూడా ఓడిపోయిన ఓడుకుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎవరి మీదకి రాలేనన్ని నిందలు ఒక యేసుప్రభు వారి మీదకి ఎందుకు వచ్చిన, కత్తిపట్టుకు యుద్ధాలు చేసిన వాడిని ఎవరు ఏమనలేదు, నిజంగా అక్రమ సంబంధాలు కలిగిన వాడిని ఎవరు ఏమంటలేదు, ఏ పాపము లేని పరిశుద్ధుడిని యేసుక్రీస్తుని ఇన్ని మాటలు ఇన్ని నింద అనడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నంత దైవిక శక్తి, ఆయనలో ఉన్నంత మహిమ, ఆయనలో ఉన్నంత పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము మిగతా వారైన తమలో లేనందున ఆ ఉక్రోషము అనేకులకు ప్రపంచమంతటా కూడా వచ్చేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న మంచితనము
మిగతా వారికి లేకపోవటాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మీద బురద నీళ్లు జల్లటానికి గల కారణం అయ్యిందన్నమాట. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు సిలువేయబడలేదని, ఆయన సిలువలో చనిపోలేదని వదంతి, యేసుప్రభు ఆడపిల్లని, ఆఫ్రికా దేశం, ఆస్ట్రేలియా దేశం సంబంధించిన లేకపోతే ఇండియాకు వచ్చాడు, ఇక్కడ బౌద్ధ విద్యలు నేర్చుకున్నాడు అండ్ 12 సంవత్సరాల వరకు ఆయన కనబడ్డాడు. కరెక్టే. మరి 12 సంవత్సరాల నుండి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు దాటేంత వరకు కూడా ఏ యూదుడు కూడా మేజర్ కాడు, అతడు మైనార్టీగానే ఉంటాడు, బాలుడితో సమానం. ఎందుకంటే ధర్మశాస్త్ర లెక్కల్లో 30 సంవత్సరాలు పైబడి అని క్లియర్గా కూడా ఆ మాట మనము పాత నిబంధనలో కూడా చూడగలుగుతాం, కొత్త నిబంధనలో కూడా చూడగలుగుతాము. చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయము సంఖ్యాకాండం, 4వ అధ్యాయము సంఖ్యాకాండము 3వ వచనాన్ని చూడగలిగితే, సంఖ్యాకాండం 4వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 3వ వచనం. 30 ఏండ్లు మొదలుకొని, చూడండి, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేరవలసిన వారు అందరి సంఖ్య వ్రాయించుము. ఏ వయసు నుండండి? 30. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. 30 ఏండ్లు మొదలుకొని అన్నాడు. మరి 30 ఏండ్లు క్రిందకుంటే లెక్కల్లో చేర్చబడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అధికారపూర్వకంగా ఆయన బయటికి రావటానికి, సువార్తను ప్రకటించడానికి 30 సంవత్సరం ఒక్కరోజు దాటితే ఆయన బయటికి రావాలి. అందుకే యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువారికి 6 నెలలు వయసులో పెద్దవాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి 6 నెలల ముందు యోహాను అరణ్య ప్రాంతానికి వచ్చి బాప్తీసాలు ఇవ్వటానికి కారణం. అంటే యేసు ప్రభువారికి యోహానికి 6 మాసాలు యోహాను పెద్దవాడు. కాబట్టి సంఖ్యాకాండం 4:3లో చూస్తే 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారి యొక్క సంఖ్య వ్రాయించుము అని అన్నాడు ఇక్కడ. కాబట్టి యేసు ప్రభువారు 12 సంవత్సరాల వరకు మనకు కనబడతారు. మరి 12 సంవత్సరాల నుండి ఆయన ఆఫ్రికా వెళ్ళిపోయాడా, లేకపోతే ఇండియా వచ్చేసాడా, బౌద్ధ విద్యలు నేర్చుకున్నాడంటే అజ్ఞానం, పొరపాటు అది. ఆయన వడ్లవాణి కుమారుడుగా తండ్రి అనగా యోసేపు ఏ వృత్తి గలవాడుగా ఉన్నాడో, ఆయన వడ్రింగ్ పని చేసుకుంటూ ఉన్నాడో, అలాగునే ఆయనకు సహకారిగా అటుగా తన తండ్రికి ఒక కుమారుడుగా నువ్వు దీర్ఘాయుష్మంతుడోగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని అన్నారు. కనుక ఆ వచనాన్ని ఆయన నెరవేర్చాలి. కాబట్టి భౌతికమైన ఈ శరీరానికి తల్లిగా ఉన్నటువంటి మరియమ్మకు, ఆమెకు భర్తగా ఉండేటువంటి యోసేపుకు ఆయన విధేయుడై లోబడిన వాడై వారి యొక్క సంరక్షణలోనే ఆయన 30 సంవత్సరాల వరకు పెంచబడుతూ వచ్చాడు. 12 సంవత్సరాల వరకు బాలుడుగా మనకు కనబడతాడు. తర్వాత 30 ఏళ్లకు ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందడానికి రావటం అప్పుడు మనకు కనబడతాడు. మరి మిగతా వయసులో ఆయన ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల యొక్క సంరక్షణలోనే ఉన్నాడు ఆయన. అందుకు అక్కడున్న శాస్త్రులే పరిశీలి చెప్పారు, ఇతడు మనం ఎరగమా? ఇతడు మన మధ్యలో ఉన్నవాడు కాడా? ఇతని సహోదరులు మనం ఎరగమా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతడికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతడు చదువుకొనలేదే, ఇతడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ చుట్టుపక్కల వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మాట అన్నారు అనంటే, యేసు ప్రభువారు ఎవరి మధ్య ఉన్నారు? ఇప్పుడు వారి మధ్య ఉన్నారు కాబట్టి వారు ఆ సాక్ష్యం ఇచ్చారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ అక్కడ లేకపోతే, ఒకవేళ భారతదేశం వచ్చాడు అనుకుందాం, భారతదేశం వచ్చి యేసు ప్రభువారు ఏ భాష నేర్చుకోవాలా? సంస్కృతం నేర్చుకోవాలి ఆ రోజుల్లో. ఒకవేళ ఇక్కడ సంస్కృత భాషే ఒకవేళ నేర్చుకొని ఇక్కడ సంస్కృత భాష అలవాటు అయిపోయి హఠాత్తుగా మరలా యోర్దాను నదిలో బాప్తిసం పొందడానికి వెళ్ళినప్పుడు యోహానికి ఏ భాషలో బాప్తిసం నాకు ఈయన అడగాలి? ఇప్పుడు సంస్కృతంలో అడగాల. మరి అప్పుడు యోహానికి సంస్కృత భాష ఆయనకి అర్థమై ఉంటుందా? ఎందుకంటే యోహానేమో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు, యేసు వారు భారతదేశంలో ఉన్నాడు అని అనుకుందాం. మరి ఇక్కడి నుంచి ఏ భాష ఆయనకు వచ్చంటే ఇక్కడ సంస్కృత భాష వచ్చు. ఉదాహరణకు మన పిల్లవాడిని ఏ చెన్నైయో మెడ్రాసో లేకపోతే బెంగళూరు తీసుకెళ్ళాం చిన్న వయసులో, వాడికి తెలుగు వచ్చు ప్రారంభ దశలో. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులు ఇద్దరు మనం దూరం అయిపోయాం. మన పిల్లవాడిని ఏ చెన్నైలోనో లేక మహారాష్ట్రలోనో ఏ బెంగళూరులో వాడిని వదిలేసాం. మరి అక్కడ ఆ యొక్క బెంగళూరు లేక కన్నడ ప్రజల మధ్య లేకపోతే తమిళ భాష ప్రజల మధ్య మరాఠీ ప్రజల మధ్య ఒకవేళ పిల్లవాడు పెరిగితే వాడికి ఏ భాష వస్తుందండి? మహారాష్ట్రలో పెరిగితే మరాఠీ భాష వచ్చేస్తుంది, హిందీ వస్తుంది.
అలాగే కర్ణాటకలో తీసుకెళ్ళి పడేస్తే వాడికి కన్నడ భాష వస్తుంది. తమిళనాడు ప్రాంతంలో మెడ్రాస్ ప్రాంతంలో తీసుకెళ్ళి పడేస్తే వాడికి మెడ్రాస్ భాష వస్తుంది. ఒకవేళ తెలుగు వాడికి పూర్తిగా రావటం అనేది ఆగిపోతుంది. ఎందుకంటే వాడికి పెరిగిందల్లా ఆ ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి అసలు భాష వాడు మర్చిపోతాడు. మరి యేసుప్రభు 12 సంవత్సరాల వరకు యూదా భాష లేక యెరూషలేములో ఇజ్రాయెల్ మాట్లాడుకునే భాష అని తెలుసుండి ఒకవేళ భారతదేశం వచ్చినట్లయితే గనుక ఇక్కడ సంస్కృతం ఆయనకి అలవాటైపోతే ఇప్పుడు సంస్కృత భాషలో యోహాన్ని అడిగాడు, నాకు బాప్తిసం ఈ అబ్బాయి, నేను బాప్తిసం పొందడానికి వచ్చాను అంటాడంటారా? కాబట్టి ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి మీద వేసేటువంటి నిందలు, అభాండాలు, ఇవి బురద నీళ్ళు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు కూడా నజరేతులోనే, గలిలయలోని నజరేత్ అనబడిన ఆ తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో వారి సంరక్షణలోని యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. ఎందుకంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత అతడు మేజర్ అవుతాడు. 30 ఏళ్ళు లోపల ఉంటే కనుక అతడు మైనార్టీ చిన్నవాడిగానే పరిగణించబడతాడు. దీనికి ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది. 30 సంవత్సరాలు పైబడిన వాడిని లెక్కల్లో చేర్చుకోవాలని. కాబట్టి ఆ లెక్క పూర్తయ్యే వరకు ఆయన తన స్వస్థలంలోనే ఉండి పెరిగి పెద్దవాడే యోర్దాను నదిలో బాప్తిజం పొందడానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు ఆ దొంగలలో ఒక దొంగ ఎలాగ బాప్తిజం పొందకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు అనంటే అతడు సిలువలో పశ్చాత్తాపడే అవకాశం ఆ టైంలో దొరికింది కాబట్టి వాడికి అవకాశం లేదనుకుందాం భౌతికంగా. మరి మనకేం పోయే కాలం, నీళ్లు రెడీగా ఉన్నాయి, బాప్తిజం ఇచ్చే సేవకుడు రెడీగా ఉన్నాడు, డైలాగులు వేస్తూ దొంగే బాప్తిజం పొందాడు ఆయన మనసులో అనుకున్నాడు కదా అంటే, మరి ఇప్పుడు ఆ దొంగకి సిలువ వేశారు, నిన్ను కూడా సిలువ వేస్తే సరిపోతుంది. ఆ దొంగ సిలువలో శిక్ష భరిస్తూ పశ్చాత్తాపడ్డాడు. అవకాశం దేవుడు మనకి ఇవ్వలేదు కదా. మన అవయవాలన్నీ బాగున్నాయి. పోనీ అలాగని చెప్పి వాడు నిజంగానే బాప్తిజం పొందలేదా అంటే చరిత్ర ప్రకారం కాస్త వెనక్కి వెళితే గనుక ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను కదా, చిన్ననాటి ప్రాయంలోనే యేసు ప్రభు వారిని నీళ్లల్లో, ఆ కడగబడిన నీళ్లలో ఆ పిల్లవాడిని ముంచుటాన్ని బట్టి వాడు శుద్ధుడయ్యాడు. చివరికి వాడే యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలలో ఒక దొంగగా వచ్చాడు. దారిని పోయి వారు అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, అనేక రోగుల్ని గుడ్డివాడిని బాగు చేసావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నువ్వు సిలువ మీద నుండి కిందకు దూకన్నారు. చూసారు, ఆ మాటలు వాడిని పట్టుకున్నాయి అక్కడ. అంటే నా తల్లి చెప్పినటువంటి దేవుని కుమారుడు ఈయనేనా, బ్రతుకుండగా ఎప్పుడైనా ఒకసారి ఆయన కలుసుకోరా అని చెప్పింది, ఇప్పటికి నాకు అవకాశం దొరికింది అని చెప్పి అప్పుడు పశ్చాత్తాపడన్నాడు. ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు ప్రభువా అనంటే అప్పుడు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులకు వచ్చేదవు, నాతో పాటు నిన్ను తీసుకువెళ్తున్నానని ప్రభు వాడికి అభయాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి వాడు బాల్యములోనే యేసుక్రీస్తు ప్రభు వారిని కడిగిన జలములలో వాడు శుద్ధి చేయబడ్డాడు. ఇది ఒక యూదా చరిత్రకారుడు చెప్పేటువంటి ఒక సత్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి చిన్న చరిత్రే, ఆయన పుట్టాడు 37 వయసులో మనకు కనబడతారు. మన మిగతా చరిత్ర అంతా చెప్పాలంటే ఎంత స్టోరీ ఉంటుందండి. కాబట్టి వాస్తవం ఏంటంటే వాడు ప్రభు యొక్క కడగబడిన నీళ్లలో కడగబడ్డాడు, వాడు బాగుపడ్డాడు. కానీ బాగుండి ప్రభును కలుసుకోవలసిన వాడు మరణ స్థితిలో ఉండి ప్రభుని కలుసుకున్నాడు. అయినా సరే ప్రభు వాడిని విడిచిపెట్టలేదు. వాడి పశ్చాత్తాపమే వాడికి రక్షణ రావటానికి కారణమైంది. కాబట్టి వాడికి సిలువలో ఉండగా పశ్చాత్తాపడే అవకాశం ఉంది. కొంతమంది మంచం మీద ఉండి పశ్చాత్తాపడతారు. ఇంకా టైంకి వారి బాప్తిసాలు వారు తీసుకునే అవకాశం కూడా వాడికి ఉండదు. కానీ ఇప్పుడు మనం బాగున్నాం కనుక ఆరోగ్యవంతులమై ఉన్నాం, కళ్ళ ముందు నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ నపుంసకుడు అన్నాడు, అదిగో నీళ్లు నాకు ఆటంకం ఏమి అన్నాడు. అలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అన్నట్టు మీ దైవజనులు చెప్తున్నట్లుగానే బాప్తిజం పొందటానికి దయచేసి సిద్ధపడండి. రెండో భాగాన్ని మీకు చెప్తున్నాను, అదేమిటంటే బరబ్బా యొక్క చరిత్ర కూడా కొంత ఈ సందర్భంలో తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని పస్కా పండుగ దినాన ఒక నేరస్తుని విడుదల చేయటానికి ఆనాడు పిలాతుకి, రోమా గవర్నర్ అయిన పిలాతుకు చట్టం కలదు. అంటే యూదులను సంతృప్తిపరచడానికి వాళ్ళ పండగ పేరు చెప్పి ఒక వ్యక్తిని రిలీజ్ చేయటానికి. అలాగే మనకు కూడా భారతదేశంలో మనకి జాతీయ పండగ అంటాం కదా, ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 పేరు చెప్పి మనకు కూడా జైల్లో ఉన్న ఖైదీలు చాలామంది అప్పుడప్పుడు విడుదల పొందుతారు. రాజమండ్రి పట్టణం అనే కాదు, విశాఖపట్నం అనే కాదు, భారతదేశంలో ఎక్కడెక్కడ ఖైదీలు ఉంటున్నారో ఈ స్వాతంత్రం వచ్చినటువంటి ఆ దిన సందర్భముగా చాలా చోట్ల ఖైదీలను విడుదల చేయటం అనేటువంటి జరుగుతూ వస్తుంది. ఈ నానుడు లేకపోతే ఈ వాడిక ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడది కాదు, అది ఇజ్రాయిల్ దేశంలోదే. ఎందుకంటే ఆనాడు రోమీలు
ఆ దేశంలో వారు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో యూదుల పండగ పస్కా పండుగ పేరు చెప్పి ఒక నేరస్తుని విడుదల చేయటం అనేటువంటిది చట్టం, లేకపోతే ఒక ఇష్టం అనేది ఆ రోజుల్లో రోమియోలు కలిగి ఉండేవారు. సరిగ్గా పిలాతు అదే చెప్పాడు, ఇదిగో మీ యేసుని విడుదల చేయటానికి నాకు అధికారము కలదు, కాబట్టి నేను విడుదల చేయటాన్ని నేను ఇష్టపడుతున్నాను, మీరేమంటారు అన్నారు. అయితే ఆ సమయంలో వాళ్ళంటారు, మాకు యేసు వద్దు, మాకు బరబ్బాయే కావాలి అంటారు. ఎందుకు వారు బరబ్బాను కోరుకున్నారో తెలుసా? వాస్తవానికి బరబ్బా ఎవరు అని అంటే కొంత బైబిల్లో మనం చూద్దాం. బరబ్బా అనే మాటకు అర్థం ఏమిటి అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి యొక్క కుమారుడు అని అర్థం. బరబ్బా, అబ్బుషాలోం అంటే అబ్బా అంటే తండ్రి, షాలోం అంటే సమాధానము, అబ్షాలోం అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి యొక్క ఇష్టమైనటువంటి సమాధాన పుత్రుడు అని అర్థం. షాలోం అంటే సమాధానం కదా, మరి ఆ తండ్రికి సమాధానమైన కుమారుడని అబ్షాలోం అని అర్థం, అబ్బుషాలోం. అలాగే బరబ్బా అని అంటే తండ్రికి ఇష్టమైన ఒక కుమారుడు అని బరబ్బా అనేటువంటి పేరు నాకు అర్థం వస్తుంది. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 6 నుండి 11 చదివితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 6 నుండి చదివితే ఎలా ఉండ. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహమును నరహత్య చేయు వారితో కూడా బంధించబడిన బరబ్బా అను ఒకడు ఉండెను. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించేటువంటి వాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడిన వాడైన బరబ్బాను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయవచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచుందునా అని అడిగాను. అందుకు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు యూదులను ప్రేరేపించిరి. జాగ్రత్తగా వినండి. బరబ్బా ఎవరంటే మరి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకదారుడు. ఏం చెప్పేవాడనంటే మనము యూదులము, మన దేవుడు ఆకాశమందున్న యెహోవా. ఈ రోమీయులు వచ్చి మన మీద అధికారం పరిపాలన చేస్తున్నారు, కాబట్టి రోమీయులకు మనం పన్ను కట్టకూడదు. రోమీలను మనం ప్రాంతాలు ఉంచకుండా ఏదో రోజు తరిమి కొట్టాలి. ఈ దేశం మందే, ఇజ్రాయెల్ దేశం, ఈ భూభాగం మందే, మన భూభాగంలోకి వచ్చి వారు నివాసం ఉంటున్నారు అని చెప్పేసి అతడు దుర్మార్గత్వానికి పాల్పడుతూ తనకంటే ఎప్పటి నుండో సీనియర్లుగా ఉన్న వాళ్ళతో వీడి చేతులు కలిపాడు అన్నమాట. ఆ మాటలు బట్టి మనకు అదే అర్థమవుతుంది. ఏంటంటే అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేయువారితో కూడా బంధించబడినవాడు. అంటే చాలామంది ఉన్నాడు వీడికి ముందు, వాళ్ళతో పాటు వీడు కూడా ఒక ఖైదీగా, వీడు ఒక నేరస్తుడుగా బంధించబడి, అంటే పిల్ల ఖైదీలా అంటాడు అనుకుందాం మనం, ఒక సామాన్యమైన ఖైదీ. అయితే వీడు ఎందుకు ఎలాగయ్యాడు అని అంటే వీడికి అపారమైన ప్రేమ ఏంటంటే యూదులు, అలా ఇజ్రాయెల్ దేశం యొక్క భూభాగం. రోమిలను ఎదిరించాలి, యూదులకు సొంత దేశం స్వాతంత్రం మరలా రావాలి అనేటువంటి పోరాటంలో కొంతమంది ఉన్నారు. అలా వారితో వీడు కూడా చేతులు కలిపి ఈ యూదా దేశం మంది, ఇజ్రాయెల్ దేశం మంది, కాబట్టి రోమీలు ఎలాగైనా ఈ దేశం విడిచిపోవాలనేటువంటి నినాదం చేసే వారితో వీడు కూడా కొత్తగా చేతులు కలిపి వాళ్ళతో పాటు వీడు ఖైదీయుడు. వీడు బ్రతుకున్నప్పుడు కొన్ని ప్రసంగాలు యూదులు విన్నారు. ఏమని? మనందరం యూదులు కాబట్టి మనందరికి ఒక చట్టం ఉంది, మనందరికి ఒక దేవుడు ఉన్నాడు అని ఒక విప్లవకారుడుగా ఈ బరబ్బా అనబడినటువంటి వ్యక్తి రోమీయులకు వ్యతిరేకంగా యూదులకు చాలా అనుకూలమైనటువంటి బోధలు గత కాలంలో చేయటం అక్కడున్న యూదులందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళ మైండ్ ఎలా ఉన్నది అని అంటే, మా పక్షంగా మా పక్షంగా పోరాడేటువంటి వాడే మాకు కావాలి. మరి యేసువారు ఏమన్నాడు తెలుసా? కైసరుకు పన్ను చెల్లించాల వద్దంటే కట్టమని చెప్పాడు ఈయన. కైసరిది కైసరిదే, దేవుడిది దేవుడిదే అని చెప్తూ కైసరుకు పన్ను కట్టమని చెప్పాడు ఈయన. కానీ బరబ్బా ఏం చెప్పాడు? గతకాలంలో కైసరుకు మనం పన్ను కట్టద్దు, రోమీలకు మనం పన్ను కట్టద్దు,
ఎందుకంటే వాళ్ళు మన దేశంలోకి వచ్చి మనం పండించే పంటలు వారు తినటం ఏంటి? కాబట్టి మనందరూ ప్రత్యేకమైన వారం. ఏదో ఒక రోజు రోమీలను మన దేశంలో లేకుండా తరిమి కొట్టాలనేటువంటి నినాదం చేసేటువంటి పెద్ద పెద్ద నాయకులు, దుర్మార్గత చేసి నరహత్యలు చేసేటువంటి వారు, దోపిడీ చేసేటువంటి వారిలో విప్లవకారులైన వారితో వీడు కూడా కొత్తగా చేతులు కలిపాడు. ఈ మార్కు సువార్తను బట్టి మనకు అదే అర్థమైంది. అక్కడ ఏమంటాడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. అధికారులను ఎదిరించి కలహములలో నరహత్యలు చేయువారితో కూడా బంధించబడిన వాడైన బరబ్బా. అంటే వీడు ఒక్కడే పెద్ద సీనియర్ అని కాదు, వీడికి కూడా కొంతమంది ముందు లైన్లో సీనియర్లు ఉన్నారు. వాళ్ళతో పాటు వీడు కూడా చేతులు కలిపి ఉన్నాడు. అయితే వీడి సంగతి ఎక్కడున్న యూదులందరికీ తెలుసు. ఎందుకంటే బరబ్బా మన మనిషి, యూదుల పక్షంగా మాట్లాడేవాడు అని చెప్పి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేస్తున్న సందర్భంలో పిలాతు చెప్పిన విషయం ఏంటంటే, ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు వారి వయసు ఎంతో, బరబ్బా వయసు కూడా ఇంచుమించు దగ్గరదనమాట. దానిని గుర్తించి అదే వయసు గల యేసు ప్రభు ఉన్నాడు, అదే వయసు గల బరబ్బా ఉన్నాడు, మీకు ఇద్దరు ఎవరు కావాలి అని అన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మాకు బరబ్బాయే కావాలి. ఎంత బరబ్బా మా మనిషి, రోమిలకు వ్యతిరేకి మా మనిషి. యేసు మాకు వ్యతిరేకి, రోమిలకు అనుకూలంగా ఉన్నాడు, కాబట్టి యేసు మాకు వద్దు అని చెప్పేసేసి అనటం జరిగింది. అయితే ప్రియులారు, ఈ బరబ్బాకు సంగతి కూడా కొంత మీకు విశ్లేషించాలి. అయితే ఈ బరబ్బాకు కూడా మరి వివాహమైనటువంటి వాడే, వాడు కూడా ఈ చిన్న చిన్న నేరాలు విప్లవకారుడుగా ఉండటాన్ని బట్టి వాడు కూడా రోమిల చేత, సైనికుల చేత వాడు బంధించబడ్డాడు. వాడిని చెరకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో భార్య కొద్ద అనారోగ్యరాలు. అప్పటికే బరబ్బాకు ఒక పిల్లవాడు కూడా పుట్టే ఉన్నాడన్నమాట. అయితే బరబ్బాను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. కొన్ని నెలలు గడుస్తూ ఉంది, విడుదలైతే వాడికి రాలేదు. ఇంటికాడ భర్త మీద బెంగ పెట్టుకొని బరబ్బా భార్య చాలా వరకు అనారోగ్యంతో ఉండటం జరిగింది. అదే సందర్భంలో అవిటివాడైనటువంటి బలహీనుడైనటువంటి పిల్లవాడు వాళ్ళకి పుట్టున్నాడు. ఆ పిల్లవాడిని సరిగా చూసుకోలేని, పట్టించుకోలేని అనారోగ్య పాలైనటువంటి భార్య ఇంట్లో ఉన్నారు. సరిగ్గా అదే వీధి గుండా, అదే ప్రాంతము గుండా కొన్ని దినాలకు పూర్వము యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడక మునుపు ఆయన సువార్త పర్యటనలో ఉన్నప్పుడు ఆయనతో పాటు తన శిష్యులు మరికొంత జన సమూహమును కలిసి ఆ త్రోవను వెళుతూ ఉంటుండగా అవిటివాడిగా ఉండేటువంటి బలహీనంగా ఉన్న ఆ పిల్లవాడిని ప్రభువు చూశాడు. బైబిల్లో మనం చూస్తాం, బాలురుల యొక్కయు చంటి బిడ్డల యొక్కయు స్తుతుల మీద నీవు ఆసీనుడు, వారి మధ్య ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని చెప్పి. సరిగ్గా ఆ బలహీనుడై అవిటివాడిగా మండుటెండలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ప్రభువారు చూసి కనికరించి ఆ పిల్లవాడిని చేరదీసి ఆ పిల్లవాడిని ముట్టడం జరుగుద్ది. వెంటనే ఆ పిల్లవాడు బాగుపడి పరుగున లోపలికి వెళ్ళేసరికి అనారోగ్యంగా ఉన్న భార్య ఆ పిల్లవాడిని చూసి, ఇదేంటి అవిటివాడుకున్న నా పిల్లవాడు ఎలా పరిగెట్టుకుని నా దగ్గరికి వచ్చాడని చెప్పి లోపల కొంత అనారోగ్యంతో ఉన్న ఆమె బయటికి రావటం జరుగుద్ది. ఈలోగా అక్కడ జనసమూహం, విస్తారమైన ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండటం జరుగుతుంది. అదే సమయంలో ఆమె చూస్తుంటుండగా అక్కడ కొంతమంది గుడ్డోళ్ళు కళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ ప్రాంతంలో ఆమె తెలిసినటువంటి అనారోగ్యంగా ఉన్నవారు కొంతమంది బాగుపడటం ఆవిడ కళ్ళారా చూస్తుంది ఆ దృశ్యాన్ని. వెంటనే పిల్లవాడిని తీసుకొని ఆ తల్లి కూడా జనసమూహుల మధ్యలోకి, అంత అనారోగ్యంగా ఉన్న ఆమె వెళ్ళేసరికి వెంటనే ప్రభు కనికరించి ఆ స్త్రీని కూడా ముట్టి బాగు చేయడం జరుగుద్ది. అంతటా ఆయన తన త్రోవనైన వెళ్ళిపోయారు. తన బిడ్డను తీసుకుని ఆరోగ్యవంతురాలైపోయినటువంటి ఈమె తన ఇంటికి వచ్చేయటం జరుగుద్ది. ఇక అప్పటి వరకు భర్త మీద ఎంతో బెంగ పెట్టుకున్న ఆమె బిడ్డ బాగుపడటాన్ని బట్టి చూసి కొంత ధైర్యము, సంతోషం తెచ్చుకొని రోజులు గడుపుతూ ఉన్నది. ఈలోగా యేసు ప్రభు వారు బంధించబడటం, కరెక్ట్గా యేసు ప్రభు వారికి శిలువ శిక్ష విధించటము, వెంటనే బరబ్బాని విడుదల చేయండి అని ప్రజలు కోరుకోవటం జరుగుతుంది. వెంటనే పిలాతు ఏం చేశాడంటే, ఇంకా నేరం, ఆ దోషం మీ మీదే ఉండునుగాక, నేను నిరపదని చెప్పి చేతులు కడిగేసుకొని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత వెంటనే బరబ్బాని విడుదల చేయటం జరుగుద్ది. విడుదల పొందేనన్న ఆనందముతో ఈ బరబ్బా పరుగున సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, ఎదురుగా తన పిల్లడు చక్కగా నడుచుకుంటూ రావడం జరుగుద్ది. ఆ బిడ్డను ఎత్తుకొని తన ఇంట్లోకి వెళ్ళేసరికి భార్య ఆరోగ్యవంతురాలుగా ఉంటుంది. వాడు అడుగుతాడు, ఏంటి పిల్లడు ఏంటి ఎలా నడుస్తున్నాడు, ఏంటి ఎలా బాగుపడ్డాడు, అవిటితనం ఏదేనంటే చెప్పుద్ది, అయ్యా నువ్వు జైలుకు వెళ్ళిన కొంతకాలం అయిన తర్వాత నీ చాలా బెంగ పెట్టుకుని మూలన పడిపోగా ఒకరోజు ఈ త్రోవన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో రావటం, బిడ్డల మీద కనికరపడి మన బిడ్డను స్వస్థపరిచాడు.
ఆ తర్వాత నేను బాగుపడ్డాను. ఇదే వీధిలో చాలామంది గుడ్డోళ్ళు చూపు పొందారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలామంది ఆయన ముట్టి చాలామంది బాగుపడ్డారు, నేను బాగుపడ్డాను అనేసి అన్నప్పుడు వెంటనే బరబ్బ ఆలోచనలో పడ్డాడు. ఇవాళ ఒక వ్యక్తిని, యేసు అనే వ్యక్తిని సిలువ వేస్తున్నారు కదా, ఏం పేరు చెప్పావు అని అంటాడు భార్యని. ఆయన పేరు యేసు, ఆయన దేవుని కుమారుడట, అనేకులను ఆయన బాగు చేస్తున్నారు అని. ఈ మాట వింటూ ఉంటుండగానే ఒక వ్యక్తి తన వీధుల నుండి పరిగెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వస్తాడు. వస్తున్నప్పుడు ఆ బరబ్బా వ్యక్తిని ఆపి, ఏంట్రా ఏడ్చుకెళ్తున్నావు, ఏంటి, ఏం జరిగింది, ఎదర ఏం జరిగింది, ఏం జరగడం ఏంటయ్యా, మన దేశంలో మన ఇజ్రాయిల్కి చాలా అన్యాయం జరిగింది, మన ఇజ్రాయిల్ దేశంలో ఒక గొప్ప వ్యక్తిని అన్యాయంగా ఆ రోమిలు చంపేస్తున్నారు, సిలువ వేస్తున్నారు అంటారు. ఏంటి విషయం అని అంటే, యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయనను సిలువ మరణానికి అప్పగించి ఎవరో ఒక దుర్మార్గుని విడుదల చేశారట. ఇవాళ వాని స్థానంలో ఆయన సిలువ మరణం పొందుతున్నాడట అన్న మాట నేరుగా బరబ్బా చెవులోనే పడతాది. ఒకటి, తన బిడ్డను బాగు చేశాడు, తన భార్యను స్వస్థపరిచాడు. రెండవది, బరబ్బా చావాల్సినటువంటి స్థానములో, మరి బరబ్బా స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు మరణించటం జరిగింది. అయితే ఆ రోజు వాస్తవానికి బరబ్బాకి యేసు ప్రభువారికి ఒకే సమయంలో శిక్ష, అంటే శిక్ష గడియ పూర్తయింది, ఇంకా ఆ రోజు మరణదండన విధించాలన్నమాట బరబ్బాకి. అదే సమయం కలిసి వచ్చింది. మరి పిలాతు చెప్పినట్లు ఒక వ్యక్తిని విడుదల చేయాలి, ఇది యూదుల పండగకి నేను ఇచ్చే బహుమానం అన్నాడు. చూసారా, వాస్తవానికి ఆ రోజు పస్కా పండుగ రాకపోతే బరబ్బాను కూడా మరణానికి అప్పగించుండేవాడు పిలాతు. తర్వాత యూదుల పద్ధతి ప్రకారం యేసుక్రీస్తును కూడా శిలువ శిక్షకు అప్పగించుండేవాడు. ఆ రోజు డేట్ ప్రకారంగా, తారీఖు ప్రకారంగా నిజంగా బరబ్బాకు శిక్ష విధించాలి. శిక్ష విధించడానికే వాడిని జైల్లో నుండి కూడా తీసుకురావచ్చి ప్రాంగణంలో నిలబెట్టడం జరుగుద్ది. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు పస్కా పండుగ అవటాన్ని బట్టి మరి పస్కా పండుగ దినాన ఆయన మరణించవలసిన వాడై ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త మనం 11వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, మనందరి కొరకు ఒకడు చనిపోవుట ఆవశ్యకము అనేటువంటి మాట అప్పట్లో ఉండేటువంటి కైప ఈ మాట తెలియపరచడం జరుగుద్దన్నమాట. మనందరి కొరకు ఒకడు చావవలసిన వాడునై ఉన్నాడు. చూడండి, 11వ అధ్యాయము 50 వచనం, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీకు ఆలోచన చేసుకున్నారు. మన జనమంతయు కూడా నశించిపోకుండా ఒక మనుషుడు ప్రజల కొరకు, ఎస్ కరెక్ట్గా అప్పుడు బరబ్బా స్థానములో ఆయన ప్రాణం పెట్టాడు. అదే పస్కా పండుగ రాకపోతే బరబ్బా చనిపోవలసిన వాడే. ఆ రోజు పస్కా పండుగ రావటాన్ని బట్టి ఒక వ్యక్తిని విడుదల చేయాలి కాబట్టి, నిజంగా యేసు ప్రభువు ఏ నేరం చేయలేదు కాబట్టి ఆయన విడుదల చేయాలి. కానీ బరబ్బా స్థానంలో ఆయన ఆ శిక్షను పొందుకొని, లేకపోతే ఆ యొక్క మరణం అనుమతి తాను పొంది యేసు విడుదల పొందవలసిన స్థానంలో బరబ్బాకు అవకాశాన్ని ఇచ్చి ప్రభువారు శిలువ మరణం పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏడ్చుకుంటా వీధి గుండా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడో, ఈ బరబ్బా ఆపి అడుగుతాడు, ఏంటి, ఎందుకు ఇలాగా ఏడ్చుకుంటూ వెళ్తున్నావు, ఏం జరిగింది ఎదరంటే, ఇంకేం జరగటం, ఇక గొల్గతా అనబడిన కపాల స్థలములలో ఒక నిరపరాధిని అన్యాయంగా సిలువేసి చంపేస్తున్నారు, మన యూదులు అటు రోమీలు కలిసి ఆయన్ని చంపేస్తున్నారు అని అన్నప్పుడు, అప్పుడు ఆ చేత్తో పట్టుకున్న పిల్లవాడిని తన భార్యకి అప్పగించేసి ఆయన పరుగున ఏడ్చుకుంటూ బరబ్బా ప్రభు సిలువ దగ్గర కూడా వెళ్ళటం జరుగుతుంది. కానీ అవకాశం లేదు. అప్పుడు వాడు పశ్చాత్తాపడతాడు, ప్రభువా ఈరోజు విడుదల పొందవలసిన వాడవు నువ్వు, నిజంగా చావవలసినటువంటి వ్యక్తిని నేను, నా స్థానంలో నువ్వు చనిపోతున్నావా ప్రభువా అని చెప్పేసేసి ఆ బరబ్బా కూడా ఆ రోజు పశ్చాత్తాపం పడటం అనేటువంటిది జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మానవాళికి జరిగిన రెండవ అద్భుతమైనటువంటి కార్యం. అంటే మనిషి స్థానములో ఆయన మరణించటం, అలాగే పాపికి కూడా శిలువ మరణం ద్వారా విమోచనాన్ని ఇవ్వటం. ఇక్కడ మొదట మీకు చెప్పిన ఈ ఇద్దరు దొంగలలో ఒక దొంగ రక్షించబడ్డాడు, ఒక దొంగ శిక్షకు అప్పగించబడ్డాడు. ఇది లేఖనాల ప్రకారం పూర్వము జరిగిన వృత్తాంతమే మరల క్రీస్తు కాలములో అక్షరాల జరిగిందనేటువంటి వాస్తవాన్ని మనం నమ్మాలి. అదేమిటంటే, ఆదికాండము యోసేపు కాలంలో మనం చూస్తే
యోసేపును ఉంచిన చెరసాలలో ఇద్దరు దొంగలను అంటే ఇద్దరు నేరస్తులను కూడా ఆ జైల్లో వేస్తారు. అందులో ఒకడు పానదాయకుల అధిపతి, మరొకడు భక్షకారుల అధిపతి. చూడండి, ఆది కాండములో ఈ మాట మనం చూస్తాము. దైవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం 40:19-22, ఆది కాండము 40 అధ్యాయము 19-22 వచనంలో మనకు కనబడుతుంది. ఇంకా 3 దినములలో ఫరో మీ మీద నుండి మీ తలలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. 3వ దినమున జరిగింది ఏమంటే, ఆ దినమున ఫరోకు జన్మదినము గనుక అతడు సేవకులందరూ గొప్ప విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతిని తలను, భక్షకారుల యొక్క తలను పైకెత్తి పానదాయకుల అధిపతికి మరలా ఉద్యోగం మరలా ఇచ్చెను గనుక అతడు ఫరో చేతి గిన్నె అందించువాడాయను. మరియు యోసేపు వారికి తెలియచేసిన భావం చొప్పున భక్షకారుల అధిపతిని మ్రాను మీద వ్రేలాడదీయించెను. చూసారా, ఇక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపుకి అవతల ఒక నేరస్తుడు, యువతల ఒక నేరస్తులు ఉన్నారు. ఇందులో ఒక నేరస్తుడు రక్షించబడ్డాడు, మరల రాజుగారి సంరక్షణలో ఉన్నాడు. ఒక నేరస్తుడు ఏం చేయబడ్డాడంటే వ్రేలాడు తీయబడ్డాడు, వాడు చనిపోయాడు. యోసేపు కాలములో జరిగిన వృత్తాంతమే యేసువారి జీవితంలో కూడా జరగటం దైవ చిత్తానుసారం. కాబట్టి ఒక దొంగ ఖచ్చితంగా రక్షించబడాలి, ఒక దొంగ ఖచ్చితంగా మరణానికి అప్పగించబడాలి అనేటువంటి విధి అక్కడ ఆది కాండములో జరిగిన వృత్తాంతాన్ని బట్టి చూస్తే అక్షరాల అదే క్రమంలో యేసు ప్రభు వారి జీవితంలో కూడా జరిగింది. యోసేపును జైల్లో ఉంచారు. యోసేపుకి కుడిపక్క ఎడమపక్క మరొక ఇద్దరు నేరస్తులు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. అలాగునే యేసుక్రీస్తు వారి కాలంలో ఆ పక్క ఈ పక్క ఇద్దరు నేరస్తులు ఉన్నారు. అందులో ఒకడు మాత్రం రక్షించబడ్డాడు, ఒకడు మ్రాను మీద వ్రేలాడి తీయబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఒక నేరస్తుడు రక్షించబడ్డాడు, ఒక గజ దొంగ. మరొక దొంగ మరి రక్షించబడకుండా పాతాళానికి మరణానికి వాడు అప్పగించబడ్డాడు. ఓకే, తర్వాత 3వ విషయం ఏంటంటే, సిలువలో జరిగిన మహా గొప్ప కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణం, సిలువ శిక్ష విధించేసిన తర్వాత, ఆయన సిలువలో చనిపోయిన తర్వాత మరి ఇక విశ్రాంతి దినం, సబ్బాతు దినం ప్రవేశపెట్టబడుతుందని చెప్పేసేసి, మరి విశ్రాంతి దినానికి ఎవరు సజీవులుగా మ్రాను మీద ఉండకూడదు అని చెప్పేసేసి, మరి బ్రతుకున్న ఇద్దరు దొంగల కాళ్ళను సైనికులు ఎరగొట్టడం జరుగుద్ది. తీరా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి కాళ్ళు విరగొడదామన్న సమయానికి అప్పటికి ఆయన ప్రాణం పోవటం జరుగుద్ది. ఎందుకంటే ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడకూడదు కాబట్టి అంతకుముందు ఆయన ప్రాణం పోయింది. ఇక ఆ పక్క ఈ పక్క దొంగల కాళ్ళు అయితే ఎముకలు ఇరిగిపోయాయి. ఇక యేసు ప్రభు వారు మరణించారా, పూర్తిగా ఆయన చనిపోలేదు, ఇంకా ప్రాణంతో ఏమైనా ఉన్నాడని పరిశోధన చేయడానికి మరి ఒక ఈటుతో ఆయన ప్రక్కన పడటం జరుగుద్ది. అలా పొడిచే సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి రాణువారులో సైనికులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సైనికుడు, రోమా సైనికుడు లొంగోనిస్ అనేటువంటి వ్యక్తి అసలు యేసు చనిపోయాడో లేదో చూడాలని చెప్పేసేసి ఆ ఈటుతో పొడిచేసరికి ప్రియులారా, ఆ పొడిచినటువంటి వాడికి యుద్ధములో ఒకసారి ఏం జరుగుతుంటాడు, కన్ను పోతుంది. ఆ కన్ను ఒకటే ఉంటుంది, ఒక కన్ను ఉండదు. కన్ను లేదని చెప్పేసి ఆ దేశపు రాజు వాడిని ఏం ఉద్యోగం తీసేలా, వాడి చాతుర్యము, వాడి తెలివి, వాడి బలము, వాడి సామర్థ్యతను బట్టి ఒక కన్ను కనబడలేని పరిస్థితిలో ఉన్నా వాడిని యథాప్రకారం ఉద్యోగంలో ఉంచుకున్నాడు. మిగతా సైనికుల మీద వాడిని బాసుగా తలగా వాడిని పెట్టడం జరుగుద్ది. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఈటుతో పడవటానికి దగ్గరికి వెళ్ళిన వాడు కూడా ఆ సైనికుడే. చిత్రం ఏంటంటే వాడికి కన్నే కనబడదు, ఒక కన్ను కనబడదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రక్క పొడవటం జరిగినదో ఆయన పొడిచిన తక్షణమే ఆ రక్తం భూమి మీద పడక మునిపే ఆ ఒక కన్ను మూసుకుపోయి కనబడలేనటువంటి ఆ కన్నులో ఆ రక్తం ప్రోక్షించబడటం జరుగుద్ది. వెంటనే ఆయన కన్ను, ఆ మూసుకుపోయినటువంటి వాడు కన్ను తెరవబడటం కూడా జరుగుద్ది. సాక్ష్యం ఇచ్చిన వాడు ఏమని ఇచ్చాడంటే ఇతడు నిజముగా దేవుని కుమారుడని చెప్పేసేసి అక్కడ సాక్ష్యం కూడా ఇవ్వటం జరుగుతుంది. చూడండి 19:34 వచనం గమనిస్తే
అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. సైనికులో ఒకడు ఈటెను ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీరును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతడు సాక్ష్యమిచ్చిన సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరిగెను. చూసారా ప్రియులారా, యోబు గ్రంథములో 16వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో ఒక చక్కటి మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము, 13 వచనము చూడండి. ఆయన బాణములు నన్ను చుట్టుకొనెను, కనికరము లేక నా తుండ్లను పొడిచెను, నా పైత్యరసము నేలను పారెను. చూడండి, నా పైత్యరసము నేలను పారెను, కన్నముల మీద కన్నము వేసి నన్ను విరగగొట్టిరి. చూసారా ప్రియులారా, పరిగెత్తు ఒక సూర్యుని వలె నా మీద పడెను, నా చర్మం మీద నేను గోనెపట్ట కట్టుకుంటే. చూడండి, ఇక్కడ చదవబడిన ఈ అధ్యాయము నా పైత్య రసము నేలను పారబోసెను. వెంటనే పొడవడంతో ఆ లోపల ఆ కడుపులో నుండి ఆ యొక్క శరీరం చీల్చుకుంటూ లోపలికి వెళ్ళి నీళ్లు నిలవ చేసేటువంటి ఆ నీళ్ళ తిత్తులో నుండి పడవడంతో అచ్చడి నుండి ఆ నీరు కారెను, రక్తము నీరును నేలను కారి. ఎప్పుడైతే ఆ పడినటువంటి రక్తము కారిన రక్తము నేల మీద పడక మునిపే అది ఆ యొక్క ఒక కన్ను కనబడలేని లొంగోనేస్ అనేటువంటి వ్యక్తి కంట్లో పడడంతో వెంటనే వాడు చూపు పొందటం కూడా జరిగింది. ఎంత అద్భుతం ప్రియులారా! కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో జరిగినటువంటి అద్భుత కార్యాలు, ఆయన సిలువ మరణానికి అవతల జరిగిన కొంత చరిత్రను మనం విశ్లేషించాము. మరి సిలువ వేయబడినటువంటి దొంగలలో ఒక దొంగ బాప్తిజం పొందలేదు కదా, మరి పరలోకం ఎలా దొరికింది అని అంటే వాడు సిలువ శిక్షలో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో వాడికి మారు మనసు పశ్చాత్తాప అవకాశం వచ్చింది, కానీ బాప్తిజం పొందే అవకాశం లేదు కాబట్టి వాడు పడిన పశ్చాత్తాపానికి వాడికి అవకాశం, నిత్య జీవం వాడికి దొరికింది. ఒకటి. రెండు, వాడు బాల్య దినములోనే ప్రభువారిని కడిగిన నీళ్లలో వాడు శుద్ధి చేయబడ్డాడని ఒక చరిత్ర కూడా ఉంది. ఆ విధంగా చూసిన వాడు బాప్తిజం పొందిన వాడితోటే సమానం. కానీ ఈనాడు అవకాశం ఉండి బాప్తిజం అంటే చూద్దాంలే, చెందుదాంలే, ఇప్పుడు బాప్తిజం నేను పొందాలంటారా, ఏ కుడిపక్క దొంగ ఏ బాప్తిజం పొందాడు అని అంటారు. కుడిపక్క దొంగ ఒక దొంగలలో ఆ విడుదల పొందిన దొంగ సిలువ మీద ఉన్నాడు కాబట్టి వాడికి అవకాశం లేదు. నేనంట నీకేం పోయే కాలం, నీకేం నష్టం వచ్చిందని, చక్కగా ఊళ్ళో తిరుగుతున్నావు, అటు ఇటు నడుస్తున్నావు, పని చేసుకుంటున్నావు, కష్టపడుతున్నావు, నువ్వేం సిలువ మీద ఎక్కువ కూర్చోలేదు కదా, నాకు అవకాశం లేదు బాప్తిజం పొందటానికి అనుకోవడానికి. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, బాప్తిజం ఇచ్చే నీ దైవజనులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయవద్దు. ఆలస్యం అమృతం విషంగా మారిపోతుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో జరిగినవి చాలా మహత్కార్యాలు, చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇంకా మీరు సత్యాన్ని తెలుసుకోలేదంటే తెలుసుకోనండి. మీరు వెళ్ళే సంఘములో ఉన్న సేవకుడికి విధేయులై చక్కగా క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధారంలో ఉన్న శక్తిని గుర్తించండి. వాటినే లోకానికి మనం ప్రకటించవలసిన బాధ్యత కూడా దేవుడు మనకు అప్పగించాడు. పౌలు అంటాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను అని చెప్పి, పునరుద్ధానుడైన క్రీస్తునే ప్రకటిస్తున్నాను. క్రీస్తు సిలువలో మరణించుట చేత అందరూ అనుకుని క్రీస్తు చనిపోయాడు కదా అని. ఆయన చనిపోయాడు అనేది నిజమే. ద సేమ్ టైం మరణాన్ని కూడా ఆయన చంపేశాడు. ఆయనతో పాటు మరణమును చంపేశాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్పేసేసి మరణపు ముళ్ళును తన మరణము ద్వారా ఆయన విరిచివేసి మానవులకు జీవప్రదమును ఆ మహాదేవుడిని యేసు ప్రభు వారు అందించారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోనండి, రక్షణ పొందటానికి అవకాశం ఉంది. పరిస్థితులు చూస్తే బాగోలేదు, ఏ సమయాన్ని ఏం జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఉన్నపాటును ఉన్న చోటున ఈ మాటలు వింటున్న ఒకరు మారు మనసు పొందలేని వారు, బాప్తిజం పొందలేని వారు ఉంటే గనుక వెంటనే మీ సేవకులను సంప్రదించండి. నీటి మూలంగా బాప్తిజం పొంది ప్రభు యొక్క రక్త మాంసములలో పాలు పంపులు పొందండి. దేవుడు తన కృప మీపై అనుగ్రహించునుగాక. ఆమేన్.